హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2023లో విడుదలైన హలో డియర్ స్ట్రేంజర్ అనే చైనీస్ కామెడీ మినీ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాము. స్టోరీ స్టార్టింగ్ లో ఈ మూవీ యొక్క హీరో అయిన ఒక ఫేమస్ కేపాప్ ఐడల్ ని చూస్తాం. అతనికి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. చూడ్డానికి హ్యాండ్సమ్ గా ఉండడంతో అమ్మాయిలందరూ 24 గంటలు అతన్ని చుట్టుముట్టేస్తూ ఉంటారు. హీరో ఎప్పుడు కూడా ఆ లేడీ ఫ్యాన్స్ అందరి నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. ఇంకో పక్క మన హీరోయిన్ ని చూపిస్తారు. హీరోయిన్ కూడా హీరోకి చాలా పెద్ద ఫ్యాన్. హీరోయిన్ ఇంట్లో ఏ మూల చూసినా సరే హీరో పిక్చర్స్ ఏ ఉంటాయి. ఇల్లంతా కూడా హీరో పిక్చర్స్ తో పూర్తిగా నిండిపోయి ఉంటుంది. హీరోయిన్ ఒక చారిటీ ఆర్గనైజేషన్ లో మేనేజర్ గా పనిచేస్తుంది. ఇవాళ హీరో అదే చారిటీ ఈవెంట్ కి రాబోతున్నాడని తెలిసి చాలా ఎక్సైట్ అవుతుంది. తన ఫేవరెట్ కేపాప్ ఐడల్ ని కలవడానికి ఇంతకన్నా మంచి ఆపర్చునిటీ దొరకదని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మంచిగా రెడీ అయ్యి ఆఫీస్ కి వెళ్తుంది. హీరో ఈవెంట్ కోసం వస్తాడు. మేకప్ వేసుకుంటూ ఉన్న టైంలో అతని ఫ్యాన్స్ గురించి తలుచుకొని చాలా భయపడతాడు. మేనేజర్ అతన్ని ఓదారుస్తూ కంఫర్ట్ చేసి చెప్తాడు, ఇక్కడ నీ ఫ్యాన్స్ ఎవరు ఉండరు, నువ్వేం బాధపడక్కర్లేదు, ఈవెంట్ స్మూత్ గానే జరిగిపోతుందని. హీరో అతని ఫ్యాన్స్ కి భయపడుతున్నాడన్న పాయింట్ ని నోట్ చేసి పెట్టుకోండి. హీరోయిన్ కూడా హీరో డ్రెస్సింగ్ రూమ్ లోపలికి 2 వాటర్ బాటిల్స్ తీసుకొని వస్తుంది. హీరో ఆమె వైపు చూసి ఒక చిన్న స్మైల్ అయితే ఇస్తాడు. హీరోయిన్ మనసు అలా మెల్ట్ అయిపోతుంది. మేనేజర్ కూడా తన దగ్గరికి వచ్చి ఇంకేమన్నా చెప్పాలా అని అడిగినప్పుడు హీరోయిన్ లేదు మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా సరే నన్ను పిలవండి, ఒక్క పిలిస్తే చాలు, నేను ప్రత్యక్షం అయిపోతా అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. ఈవెంట్ స్టార్ట్ అయ్యే కన్నా ముందు కొంచెం టైం ఉండడంతో హీరో ఒక చోట ఒంటరిగా కూర్చుంటాడు. అప్పుడే హీరో దగ్గరికి ఒక కుక్క పిల్ల అయితే వస్తుంది. కుక్కని చూసి హీరో ఎంత భయపడతాడు అంటే అసలు ఎగిరిపోతాడు గాల్లోకి. కరెక్ట్ టైంకి మన హీరోయిన్ అయితే అక్కడికి వచ్చి ఆ కుక్కను వెనక్కి లాగేస్తుంది. హీరో ప్రాణాలను అయితే సేవ్ చేస్తుంది. హీరోయిన్ చేతిలో కుక్కని పెట్టి అతనితో మాట్లాడడానికి ట్రై చేస్తుంటే వాడేమో కుక్కని చూసి భయపడి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. కరెక్ట్ టైంకి మేనేజర్ అక్కడికి వచ్చి సిచ్యువేషన్ ని సరిదిద్దుతాడు. అదే టైంకి హీరోయిన్ ని అడుగుతారు, ఇక్కడికి ఏమన్నా ఒక క్రేజీ అమ్మాయి రావడం చూసావా అని. క్రేజీ అమ్మాయి అంటే ఎవరు? నేను ఒక మిస్టీరియస్ మాస్క్ పెట్టుకొని ఉన్న అమ్మాయిని చూశాను. తను అటు నుంచి ఇటు నుంచి అటు పారిపోతూ ఉంది. ఎవరో కూడా తెలియట్లేదు, నేను కూడా ఏం అడగలేదని చెప్పేసరికి వీళ్ళిద్దరి మొహంలో కూడా ఎక్స్ప్రెషన్ మారిపోద్ది. మేనేజర్ ఇక్కడే హీరోతో మాట్లాడుతూ, నేను అన్ని ప్రాబ్లమ్స్ ని అయితే సాల్వ్ చేయగలిగాను, మీకున్న అడ్డులన్నింటినీ తొలగించగలిగాను, కానీ ఆ ఒక్క ప్రాబ్లమ్ ని మాత్రం నేను సాల్వ్ చేయలేకపోతున్నాను, నన్ను క్షమించండి అని అడుగుతాడు. ఈవెంట్ అయిన తర్వాత హీరోయిన్ ఇంటికి వెళ్ళడానికి ఒక టాక్సీలో అయితే కూర్చుంటుంది. అదే టాక్సీలో హీరోయిన్ పక్కన ఎవరో ఒక మాస్క్ మ్యాన్ అయితే వచ్చి కూర్చుంటాడు. స్పెక్ట్స్ అడ్డం తీస్తేనే తెలుస్తుంది అతను ఇంకెవరో కాదు, మన హీరోనే అని. తన ఫేవరెట్ ఐడల్ పక్కన కూర్చోవడం, మరి ఇంత క్లోజ్ గా కూర్చోవడంతో హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకో పక్క మనకు ఒక క్రేజీ ఫ్యాన్ గర్ల్ ని చూపిస్తారు. ఈ అమ్మాయికి కూడా హీరో అంటే ఒకలాంటి ఆబ్సెషన్ అయితే ఉంటుంది. అందుకే కంటిన్యూస్ గా హీరోని ఫాలో అవుతూ హీరో ఒంటరిగా ఉన్న టైం చూసుకొని అతని వెనక నుంచి వచ్చి నువ్వంటే నాకు చాలా ఇష్టం అని గట్టిగా హక్ చేసుకొని మాట్లాడుతుంది. కానీ మనకి తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నది హీరో కాదు, హీరోలా గెటప్ వేసుకున్న మేనేజర్ అని. ఈ క్రేజీ గర్ల్ ఇలాంటి పిచ్చి పనులు చేస్తుందని వీళ్ళకి ముందు నుంచే తెలుసు కాబట్టి మేనేజర్ కావాలనే హీరోని వేరొక టాక్సీలో ఎక్కించి పంపించేస్తాడు. హీరో బదులు ఇక్కడ మేనేజర్ అయితే గెటప్ వేసుకొని ఉంటాడు. మేనేజర్ ముందు అమ్మాయిని అడ్డు తొలగించుకోవడానికి ఈ క్రేజీ ఫ్యాన్ గర్ల్ ని పక్కకైతే నెట్టేస్తాడు. ఈ సీన్ మొత్తాన్ని కూడా దూరం నుంచి ఒక రిపోర్టర్ ఫోటోగ్రాఫ్ల మీద ఫోటోగ్రాఫ్లు తీసి పడేస్తూ ఉంటుంది. హీరోకి అగైనెస్ట్ గా వీటిని ఫ్యూచర్ లో వాడుకుందామని. హీరో మనసులో హీరోయిన్ గురించి అనుకుంటాడు, ఈమె ఎలాగో స్టాఫ్ మెంబరే కాబట్టి ఈమె నాకు ట్రబుల్ ఏమి తీసుకురాదులే, ఇక్కడ ప్రశాంతంగా కూర్చోవచ్చని. హీరోయిన్ కూడా లోపల చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. హీరో ఇంకో పక్క తన మేనేజర్ ని కూడా తిట్టుకుంటాడు, నన్ను ఒక్కడనే వదిలేసి ఎట్టుపోయాడా అని. హీరోయిన్ తన ఇల్లు రావడంతో టాక్సీ నుంచి దిగుతుంది. హీరో కూడా అక్కడే దిగిపోతాడు. హీరోయిన్ చేతిలో చాలా అట్టపెట్టలు అయితే ఉంటాయి. వాటిని కొంచెం పై వరకు తీసుకురావడంలో హీరోని హెల్ప్ అడిగితే అతను కూడా కాదనకుండా చేస్తాడు. వాళ్ళ ఇంటి డోర్ ని ఓపెన్ చేసేటప్పుడే హీరోయిన్ బుర్రలో వెలుగుతుంది. హీరోయిన్ ఇల్లు అంతా కూడా మన హీరో యొక్క పిక్చర్సే ఉంటాయి. ఇవన్నిటిని అతను చూసాడంటే ఆమె పరువు మొత్తం పోతుంది. ముందు ఆ ప్రూఫ్స్ అన్నిటినీ కూడా చెరిపేయాలనుకొని అతన్ని బయటే ఉండమని లోపల ఉన్న పిక్చర్స్ అన్నిటినీ కూడా కబోర్డ్స్ లోపల దాచిపడేస్తుంది. హీరో మేనేజర్ వచ్చి అతన్ని పిక్ చేసుకునేంత వరకు ఇక్కడే ఉందాం అనుకుంటాడు. హీరోయిన్ కూడా రిక్వెస్ట్ చేస్తాడు అతను ఇక్కడ ఉన్నట్టు ఎవరికి కూడా చెప్పొద్దని. అప్పుడే మేనేజర్ వీళ్ళకి ఒక కాల్ అయితే చేసి హీరోకి ఒక పెద్ద షాక్ అయితే తగిలిస్తాడు. పాండమిక్ అంటే COVID-19 వల్ల వాళ్ళ సిటీలో ఇప్పుడు లాక్డౌన్ అయితే ఇంప్లిమెంట్ చేశారంట. అవును, హీరో ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. మరీ ముఖ్యంగా హీరోయిన్ వాళ్ళ ఇల్లు ఏ ఏరియాలో అయితే ఉందో ఆ ఏరియాలో వైరస్ ఇంకా కేసులు చాలా ఎక్కువగా ఉండడంతో అన్నిటికన్నా ముందు ఆ ఏరియాలోనే లాక్డౌన్ ని ప్రకటించేసి ఉంటారు. తప్పట్లేదు కాబట్టి వాళ్ళ ప్రీషియస్ ఐడల్ బాబుని మన హీరోయిన్ వాళ్ళ ఇంట్లోనే ఉంచాల్సి ఉంటుంది. మేనేజర్ ఇప్పుడు హీరో గురించిన రూల్స్ రెగ్యులేషన్స్ ఇంకా అతని గురించిన విషయాలన్నింటినీ కూడా మన హీరోయిన్ కి చెప్తాడు. నేను ఒంటరిగా ఉండడానికి చాలా భయపడతాడు, తక్కువ ఫుడ్ తింటాడు, నేను ఎక్కువ ఏమి ఇబ్బంది పెట్టాడు, ఇంకా నువ్వు కూడా మీడియా వాళ్ళెవరికి కూడా అతను మీ ఇంట్లో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయొద్దు, జాగ్రత్తగా చూసుకో, మీ ఇద్దరు కలిసి ఉండండి కానీ కలవకుండా ఉండండి అన్నట్టుగా చెప్పి కాల్ కట్ చేస్తాడు. రాత్రి హీరో ఇంట్లో అటు ఇటు తిరుగుతున్నప్పుడు పొరపాటున హీరోయిన్ దాచిపెట్టిన ఒక ఫోటో అయితే అతని కళ్ళకి కనిపించేస్తుంది. హీరోయిన్ క్వశ్చన్ చేస్తాడు, నువ్వు నా ఫ్యాన్ అన్నప్పుడు హీరోయిన్ ఇంకా దాయలేకపోతుంది. అవునని నిజాన్ని అయితే చెప్పి ఇంతసేపు నీకు అసలు నిజాన్ని చెప్పనందుకు సారీ అని కూడా అంటుంది. బట్ ఇంతసేపు హీరోయిన్ చుట్టూ చాలా ఫ్రీగానే ఉన్న హీరో సడన్ గా హీరోయిన్ అతని ఫ్యాన్ అని తెలిసిన తర్వాత చాలా వియర్డ్ గా బిహేవ్ చేస్తాడు. ఎందుకు అతనికి ఏవో పాస్ట్ ఫ్లాష్ బ్యాక్స్ అన్ని గుర్తొచ్చేసి చాలా భయపడి
పడిపోతూ ఉన్నట్టుగా అర్థమవుతుంది మనకి. ఏమైంది మీకు ఆకలేస్తుంది అనుకుంటా, తినడానికి ఏమైనా తీసుకురావాలా, మీరు ఏం తింటారు, ఏం కావాలని అడిగినప్పుడు నాకు పెద్దగా ఆకలేయట్లేదు, జస్ట్ బాయిల్డ్ ఎగ్స్ ఉంటే తీసుకురమ్మని అడుగుతాడు. అయినా సరే ఇందక్కడ ఎందుకు నన్ను చూసి అంతలాగా భయపడ్డారు, స్టేజ్ పైన ఎప్పుడు కూడా మీరు చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తారు కదా అని అన్నప్పుడు, స్టేజ్ మీద ఉన్నప్పుడు నేను ఎప్పుడు కూడా భయపడను, స్టేజ్ నన్ను మరింత కాన్ఫిడెంట్ చేస్తుందని అన్నాక హీరోయిన్కి ఇక్కడ ఏదో విషయం ఉందని అయితే అర్థమవుతుంది. రాత్రి హీరోయిన్కి లేట్ అయినా నిద్ర రావట్లేదు, సంతోషం ఎక్కువైపోయింది అనుకుంటా ఆనంద పడిపోతూ ఉంటుంది. కానీ ఇంకో పక్క నిద్ర అయితే అస్సలు రావట్లేదు. ఎంత లేట్ అయిపోతూ ఉన్నా కూర్చొని హీరో యొక్క డ్రాయింగ్స్ అన్ని వేస్తూ, అసలు నిజంగా అతను మా ఇంట్లో ఉండడం ఏంటి, నా ఫేవరెట్ కేపాప్ ఐడల్తో కలిసి నేను ఇల్లు షేర్ చేసుకుంటున్నానంటే ఇంతకన్నా హ్యాపీ మూమెంట్ ఏమైనా ఉంటుందా అని ఆపకుండా ఒకటే ఆలోచనలు. చాలాసేపటికి బెడ్ పైకి అయితే వెళ్ళి పడుతుంది. చూస్తే బెడ్లో ఆల్రెడీ హీరో అయితే వచ్చి పడుకొని ఉంటాడు. ఇద్దరు కూడా ఒకరిని ఒకరు చూసుకొని షాక్ అవుతారు. హీరో వెంటనే బెడ్ పై నుంచి లేచి అయితే వెళ్ళి ఏదో ఒక మూల నేలపైన కూర్చుండిపోతాడు. హీరోయిన్ అతని దగ్గరికి వెళ్ళి అసలు మీకు ఏమైంది, ఎందుకు మళ్ళీ భయపడుతున్నారని అడిగినప్పుడు అతను హీరోయిన్ ఈసారి దగ్గరికి కూడా రావద్దని అరుస్తాడు. హీరోయిన్ ఇదేమి కావాలని చేయలేదు, టేబుల్ పైన ఉంది, నిద్ర రాకపోవడంతోనే ఎక్కువసేపు టేబుల్ పైన కూర్చుండిపోయింది. నిద్ర వచ్చేసరికి ఆమె అమ్మ బెడ్ పైకి వచ్చి పడుకుంది. రోజు ఎక్కడైతే పడుకుంటానో అక్కడికే వచ్చి పడుకున్నాను, నాకు నిజంగా నువ్వు అక్కడ ఉన్నావన్న విషయం తెలియదన్న విషయాన్ని అయితే చెప్పి క్లారిటీ ఇస్తుంది. ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ హీరోయిన్ మిడిల్లో కొంచెం ఎమోషనల్ కూడా అయిపోతుంది. అసలు మీరు ఏం ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో నాకు తెలియట్లేదు, ఎప్పుడు నేను మీ దగ్గరికి వస్తున్నా సరే మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు, నన్ను ఒక విలన్ లాగా చూస్తూ ఉన్నారు, నాకు చాలా బాధగా ఉంది, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, చెప్పాలని లేకపోతే నా మొహం మీద దగ్గరికి రావద్దని చెప్పండి, ఇక పై నుంచి నేను మీకు డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తాను, తప్పంతా నాదే అని సారీ అని అడుగుతుంది. హీరోకి అస్సలు అర్థం కావట్లేదు ఈ పిల్ల ఎందుకు ఇంత ఎమోషనల్ అయ్యి ఏడ్ చేస్తుందా అని. సరేలే ఇదంతా కాదు, నువ్వు ఏడుపైతే ఆపై, నువ్వు వెళ్ళి నీ బెడ్ పైన పడుకో, నేనే వెళ్ళి సోఫా పైన పడుకుంటాను, నేనే కదా మీ ఇంటికి వచ్చిన గెస్ట్ని, నేనే అడ్జస్ట్ అవుతానులే అని చెప్పి అతను వెళ్ళి సోఫా పైన పడుకుంటాడు. కాసేపటికి అతనికి ఏవో పీడకలలు రావడంతో మళ్ళీ నా దగ్గరికి రావద్దు రావద్దు అని గట్టిగా అరిచి మెలకులోకి అయితే వచ్చేస్తాడు. హీరోయిన్ అతని దగ్గరికి వచ్చి ఏమైంది అని చాలా నిదానంగా అడుగుతుంది. హీరో చెప్తాడు అతనికి ఎప్పుడు బ్యాడ్ డ్రీమ్స్ వచ్చినా సరే ధైర్యం కోసం అతను ఆన్లైన్లో అతని ఫేవరెట్ మాంగాని చదువుతాడని. అదే పిక్చర్స్ ఇంకా అదే స్టోరీని హీరోయిన్కి కూడా చూపిస్తే హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఇక్కడే మనందరికీ కూడా ఒక చిన్న ఫన్నీ ట్విస్ట్ని రివీల్ చేస్తారు. హీరోయిన్ ఆ చారిటీ ఆర్గనైజేషన్లో పని చేయడం తన మెయిన్ జాబ్ అయితే పార్ట్ టైం జాబ్గా ఇలాగ కామిక్ బుక్స్ అన్నిటిని కూడా రాస్తూ ఉంటుందంట. ఇప్పుడు హీరో చదివే ఈ మాంగాని కూడా రాసింది ఇంకెవరు కాదు, మన హీరోయిన్నే. హీరోయిన్ రాసిన ఈ సిల్లీ స్టోరీ హీరో లాంటి ఒక పెద్ద కేపాప్ ఐడల్ ఫేవరెట్ అవడం ఏంటని హీరోయిన్ కంప్లీట్ షాక్లో ఉంటుంది. అబ్బాబే ఈ స్టోరీ ఏమంత ఇంట్రెస్టింగ్గా లేదు అని హీరోయిన్ అంటుంది. లేదు లేదు ఇది చాలా బాగుంటుంది, నువ్వు కూడా ఒకసారి చదివి చూడు, ప్రతిరోజు నేను దీన్ని చదివే పడుకుంటానని అన్నప్పుడు నేను కూడా ఒక ఆర్ట్ స్టూడెంట్నే, నాకు ఈ స్టోరీలో ఎటువంటి క్రియేటివిటీ కనిపించట్లేదు, చాలా చీప్ క్వాలిటీతో తయారు చేసినట్టు ఉంది అని అన్నప్పుడు హీరో ఆపోజిట్గా వాదిస్తాడు. ఈ స్టోరీ నువ్వు ఒక్కసారి పూర్తిగా చదివి చూడు, అప్పుడే నీకు దీనిలో ఉన్న క్వాలిటీ అర్థమవుతుంది. ఈ స్టోరీ రైటర్ ఎవరో కానీ నేను తనకి చాలా పెద్ద ఫ్యాన్ అని అంటాడు. నో 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 ఏ యాంగిల్ నుంచి చూస్తూ ఉన్నా సరే నాకు ఈ స్టోరీ అస్సలు నచ్చట్లేదని హీరోయిన్ కావాలని తన స్టోరీని తనే హీరో ముందు డీగ్రేడ్ చేసుకుంటుంది. బికాస్ హీరోయిన్ ఎంత ఇటుపక్క వాదిస్తూ ఉంటే హీరో అంతసేపు కూడా అటుపక్క వాదిస్తూ ఉన్నాడు. హీరో నోట్ నుంచి తన గురించి అన్ని పొగడ్తలు వినిపించడంతో హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. చాలా తెలివైంది కదా మన హీరోయిన్. హీరో స్నానం చేయాలనుకుంటాడు కానీ అతని దగ్గర బట్టలు ఏమీ ఉండవు. హీరోయిన్ తన బట్టల్ని హీరోకి ఇద్దాం అనుకుంటుంది. తన రూమ్ లోపలికి వెళ్ళి కొన్ని బట్టల్ని వెతుకుతున్న టైంలో హీరో ఈ విషయాన్ని అయితే తెలుసుకుంటాడు. హీరోయిన్ కూడా ఒక మాంగా ఆర్టిస్ట్ అని, కానీ అతని ఫేవరెట్ స్టోరీని రాస్తుంది హీరోయిన్ అన్న విషయం మాత్రం ఇంకా తెలీదు. స్నానం చేసి వచ్చిన తర్వాత హీరో గెటప్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. హీరోయిన్ బట్టల్ని వేసుకునేసరికి ఇలా మారిపోతాడు. ఎలా ఉండాల్సినోడు ఎలా అయిపోయాడో మీరే చూడండి. హీరోయిన్ లోపల లోపల నవ్వు ఆపుకోలేకపోతుంది. సరే ఒక్క నిమిషం నేను మీ పాత బట్టల్ని వాషింగ్ మిషన్లో వేసొస్తానని అన్నప్పుడు హీరో సిగ్గుపడిపోతాడు. వద్దు నా బట్టల్ని నేనే ఉతుక్కుంటాను, నా చెడ్డీని కూడా నేనే ఉతుక్కుంటాను, నువ్వు అసలు దాన్ని టచ్ కూడా చేయొద్దని హీరోయిన్ని బయటికి గెంటేస్తాడు. కానీ అతనికి వాషింగ్ మిషన్ని ఎలా ఆన్ చేయాలో కూడా తెలీదు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అతని బట్టల్ని అతను ఉతుక్కోలేదు. అలానే హీరోయిన్కి ఈ పని అయితే అప్పచెప్పాలనుకోవట్లేదు అతను. ఏం పర్లేదు అతని దగ్గర యూట్యూబ్ అయితే ఉంది కదా, యూట్యూబ్ని ఆన్ చేసి వాషింగ్ మిషన్లో బట్టల్ని ఎలా వేయాలో చూస్తాడు. బట్టల్ని వేసిన తర్వాత డిటర్జెంట్ డబ్బా మొత్తాన్ని కూడా ఖాళీ చేస్తాడు. కానీ ఒక బటన్ని నొక్కాల్సింది ఇంకో బటన్ నొక్కుతాడు. ఒక 5 minutes తర్వాత వాషింగ్ మిషన్ మొత్తాన్ని కూడా పాడు చేసి పడేస్తాడు. హీరోయిన్ అస్సలు నవ్వాపుకోలేకపోతుంది. ఓ పక్క వాషింగ్ మిషన్ పాడైపోయిందని బాధ ఉంది, అయినా సరే హీరో చేసే తింగర పనులన్నింటినీ చూసి తనకి తెగ సంతోషం వచ్చేస్తుంది. హీరో వాళ్ళ కంపెనీకి హీరో యొక్క లేటెస్ట్ పిక్చర్స్ కావాలంట, కానీ వాళ్ళు హీరో దగ్గరికి వచ్చి పిక్చర్స్ని క్లిక్ చేసుకునే పరిస్థితుల్లో లేరు కాబట్టి హీరోయిన్ ఏదో ఒక విధంగా మేనేజ్ చేయమంటారు. మన హీరోయిన్ అన్ని విద్యల్లోనూ కూడా ఎక్స్పర్ట్ అన్నట్టు ఫోటోషూట్ కూడా దానికి చేయడం వచ్చని చెప్పి తన యొక్క చిన్న గార్డెన్లోకి హీరోని తీసుకొని వెళ్తుంది. అక్కడే అతనికి రకరకాల ఆబ్జెక్ట్స్ ఇంకా ఎక్విప్మెంట్స్ అన్నిటిని
ఇచ్చి అతని యొక్క ఫోటోషూట్ని చాలా అద్భుతంగా కంప్లీట్ చేస్తుంది. హీరోయిన్ యొక్క వర్క్ హీరోకి చాలా బాగా నచ్చడంతో అతని ఫోన్ నెంబర్ని కూడా ఇస్తాడు, ఫొటోస్ అన్నిటిని అతని ఫోన్కి పంపించమని. హీరోయిన్ తీసిన హీరో పిక్చర్స్ అన్ని కూడా కంపెనీ వాళ్ళకి ఫుల్గా నచ్చేస్తాయి. ఓనర్ మేడం అయితే ఫుల్ ఖుషి అయిపోతుంది. వెంటనే హీరోకి కాల్ చేసి ఈ పిక్చర్స్ అన్ని తీసిన ఆ అమ్మాయితో నన్ను ఒకసారి మాట్లాడించు అని మన హీరోయిన్తో చాలా మంచిగా మాట్లాడుతుంది. ఫొటోస్ అన్ని చాలా బాగా క్లిక్ చేసావు, ఇన్ని రోజులు హీరోని జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు కూడా చాలా థ్యాంక్స్. కానీ మీరిద్దరు కలిసి ఉంటున్నారన్న విషయం బయట ఎవరికి తెలియకూడదు. మరి ముఖ్యంగా రిపోర్టర్స్కి తెలిసిందంటే వాళ్ళు హీరో గురించి చెడు ప్రచారం చేయడం మొదలు పెడతారు. ఇంకా హీరో మా కంపెనీలో ఉన్నన్ని రోజులు కూడా అతనికి మంచి ఫుడ్ని పెడతాం. నీ ఇంట్లో ఉన్నప్పుడు అతను ఏం తింటున్నాడు కూడా నాకు అసలు ట్రాకే ఉండట్లేదు. కాబట్టి ఇప్పటి నుంచి నేను కొన్ని రోజుల వరకు నిన్ను హీరో యొక్క టెంపరీ అసిస్టెంట్గా మారుస్తున్నాను. అతని యొక్క ఫిట్నెస్ ఇంకా అతని యొక్క డైట్ అన్నిటి గురించి కూడా నువ్వే చూసుకోవాలి. ఇంకేముంది, ఓనర్ మేడం ఇచ్చిన ఈ జాబ్ని అయితే యాక్సెప్ట్ చేసేస్తుంది. 24 గంటలు హీరో చుట్టూనే తిరిగి హీరోని ప్రశాంతంగా కూర్చొనివ్వట్లేదు. అతనితో ఎక్సర్సైజ్ చేస్తుంది, లేకపోతే మంచి ఫుడ్ తినివ్వకుండా ఆపేసి కేవలం బాయిల్డ్ ఎగ్స్ మాత్రమే తినమంటుంది. హీరోయిన్ మాత్రం అతని ముందే కూర్చొని చక్కగా చికెన్లు మటన్లని తిని అతనికి మాత్రం పచ్చగడ్డి ఎండుగడ్డి అన్ని ప్లేట్లో పెట్టిస్తుంది. అతని కడుపు మొత్తం కూడా ఫుల్గా ఎండిపోతుంది, లోపల మంట పెరిగిపోతుంది ఇంత చెత్త ఫుడ్ తింటున్నందుకు. రాత్రి హీరోయిన్ నిద్రపోతుంది. అర్ధరాత్రి 3ంటికి మన హీరో పొట్టలో పేగులు అరుస్తూ ఉండడంతో అతనికి మెలకు వచ్చి ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి లోపల ఏముందా అని చూస్తే మంచి శాండ్విచ్ ఉంటుంది. ఇంకా తీసి తినేద్దాం అనుకునే కరెక్ట్ టైంకి హీరోయిన్ అక్కడికి వచ్చి సార్ గారు ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారని అనగానే హీరో గుండె ఒక్కసారిగా జల్లుమంటుంది. అతని చేతిలోనే శాండ్విచ్ కింద పడిపోతుంది. హీరోయిన్ అతన్ని ఆ శాండ్విచ్ తినివ్వకుండా చేస్తుంది. చివరికి పొద్దున్నే 6ంటికి లేపేసి వాళ్ళ గార్డెన్లోనే అతన్ని ఫుల్ రౌండ్స్ చేయించేస్తుంది. ఇంకా ఫుల్ హీరోకి టార్చర్ని అయితే చూపిస్తుంది మన హీరోయిన్ పర్సనల్ అసిస్టెంట్ రోల్ కోసం. అంతా బాగానే జరుగుతుంది, ప్రాబ్లమ్స్ ఏం లేకుండా వీళ్ళ ప్రొసీజర్ మొత్తం స్మూత్గా వెళ్తుంది అనుకునే ఒక రోజు ఒక చెడ్డ విషయం అయితే జరుగుతుంది. హీరో ఆ రోజు ఒక అమ్మాయిని తోసేసి ఉంటాడు కదా, ఆ క్రేజీ ఫ్యాన్ గర్ల్. తోసింది హీరో కాదు, హీరో రూపంలో ఉన్న హీరో వేషం వేసుకున్న మేనేజర్ అయి ఉంటాడు. ఆ వీడియో రిపోర్టర్ రికార్డ్ చేసి ఉంటుంది కదా, అది ఇప్పుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. దానివల్ల ఆన్లైన్లో హీరో రెప్యుటేషన్ని పాడు చేయడానికి రెడీగా ఉన్న కొంతమంది హేటర్స్ అయితే హీరో గురించి కంటిన్యూస్ నెగిటివ్ కామెంట్స్ చేయడం వల్ల హీరో కూడా రోజంతా కూర్చొని ఆ కామెంట్స్ అన్నింటినీ చదివి డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటాడు. ఓనర్ మేడం కూడా మేనేజర్ని బాగా తిడుతుంది. అసలు ఈ వీడియో ఏంటి, నువ్వు అతని పక్కన ఉన్నంత వరకు కూడా ఇలాంటి వీడియోలు అన్ని ఎవరు తీస్తున్నారు, ఎవరు సోషల్ మీడియాలోకి అప్లోడ్ చేస్తున్నారు నాకు తెలియదు. 3 రోజుల్లో కల్లా ఈ వీడియో ఆన్లైన్లో నుంచి చెరిగిపోవాలి, కంప్లీట్ పర్మనెంట్గా రిమూవ్ అయిపోవాలి. ఏం చేస్తావో నాకు తెలియదని అంటుంది. మేనేజర్కి ఇంకా హీరోకి తెలుసు ఆ వీడియోలో ఉన్నది హీరో కాదు మేనేజర్ అని. కానీ వాళ్ళ దగ్గర ప్రూవ్ చేయడానికి కరెక్ట్గా పాయింట్ ఏమీ ఉండదు. ఎందుకంటే రిపోర్టర్ ఈ వీడియోని కొంచెం దూరంలోంచి తీసి ఉంటుంది. ఇంకా మేనేజర్ యొక్క బ్యాక్ వ్యూ మాత్రమే కనిపిస్తుంది. చూస్తే అచ్చం హీరోలానే కనిపిస్తాడు బ్యాక్ సైడ్ నుంచి. అందుకే జనాలు అందరూ కూడా నమ్మేస్తారు దీన్ని. మీకు ఒక డౌట్ రావచ్చు, లాక్డౌన్ అంటున్నారు, మరి ఈ మేనేజర్ ఇంకా ఓనర్ మేడం ఎలాగ ప్రతిరోజు కంపెనీకి వచ్చి పని చేసుకోగలుగుతున్నారని. లాక్డౌన్ ఇప్పుడు ప్రస్తుతం కేవలం హీరోయిన్ వాళ్ళ ఇల్లు ఎక్కడైతే ఉందో ఆ ఏరియాలోనే ఉంది. ఎందుకంటే వైరస్కి సంబంధించిన కేసులన్నీ కూడా ఈ ఏరియాలోనే చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి ప్రతిరోజు. కాబట్టి హీరో రాక లాక్డౌన్ విధించి అదే రోజు మన హీరోయిన్ వాళ్ళ ఇంట్లోపల అడుగు పెట్టి ఉంటాడు. దానివల్ల ఒక 15 రోజులు అతను ఇదే ఇంట్లోపల ఉండాల్సి వస్తుంది, ఇక్కడ ఇరుక్కుపోతాడు. కామెంట్స్ అన్ని చదువుతూ బాధపడుతూ ఉన్న హీరో దగ్గరికి హీరోయిన్ అయితే వచ్చి అతన్ని ఓదార్చి మోటివేట్ చేస్తుంది. జనాలందరూ నీ గురించి ఏమనుకుంటున్నా పర్లేదు, నీకు జెన్యూన్ ఫ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పుడు కూడా నీ గురించి తప్పుగా ఆలోచించరు. ఇటువంటి పిచ్చి ఆన్లైన్ మీడియాకి సంబంధించిన న్యూస్ ఆర్టికల్స్ అన్నింటినీ చూసి వాళ్ళు ఎప్పుడు కూడా నీ గురించి చెడుగా ఆలోచించరు. నీ జెన్యూన్ ఫ్యాన్స్ ఎప్పటికీ కూడా నీకు ట్రూగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా నిన్నే నమ్ముతారు. నువ్వెప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి, ఇలాగ అసలు బాధపడకూడదని. పద మనం వెళ్ళి మూవీ చూద్దామని అతన్ని కొంచెం హ్యాపీ అయితే చేస్తుంది. కరెక్ట్గా ఒక 24 అవర్స్లో ఆన్లైన్లో సర్క్యులేట్ అవుతున్న ఆ వీడియోని మేనేజర్ ఏదో ఒకలాగా మేనేజ్ చేసి అయితే కంప్లీట్గా పర్మనెంట్గా రిమూవ్ అయితే చేయించేస్తాడు. హీరోయిన్ హీరో కన్నా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆఖరికి హీరోయిన్ అతన్ని అడుగుతుంది, నీకు అప్పుడప్పుడు పానిక్ అటాక్స్ ఎందుకు వస్తాయి, నువ్వు ఎందుకు అప్పుడప్పుడు నన్ను కూడా చూసి భయపడతావు, రీజన్ ఏంటి అని. కొన్ని సంవత్సరాల క్రితం అతను ఒంటరిగా అతని ఇంట్లో ఉన్న టైంలో ఒక క్రేజీ ఫ్యాన్ గర్ల్ అయితే వాళ్ళ ఇంట్లోపలికి జ్వరపడి అతని మీద పడి మరి అతనంటే ఈమెకి చాలా ఇష్టమని అటాకింగ్ బిహేవియర్లో చెప్తుంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత హీరోకి అతని ఫ్యాన్స్ అంటే చాలా భయం మొదలైంది. ఒంటరిగా అతని ఇంట్లో ఉండడం కూడా అతనికి చాలా భయం వేస్తుంది. బికాస్ ఎప్పుడు ఎవరు అతని ఇంట్లోపలికి వస్తున్నారో కూడా తెలియట్లేదు. కనీసం అతని ఇల్లు కూడా అతనికి సేఫ్గా కాకుండా పోయింది. కాబట్టి ఫ్యాన్స్ అందరూ ఖచ్చితంగా అలా ఉండరు. కొంతమంది క్రేజీ గర్ల్స్ మాత్రమే పిచ్చి పట్టినట్టు బిహేవ్ చేస్తారు. అలాంటి వాళ్ళని మనం ఎలా కూడా మార్చలేము. వాళ్ళ గురించి ఆలోచించుకుంటే మన లైఫే పాడైపోతుంది. నేను మళ్ళీ నిన్ను స్టేజ్ పైన చూడాలనుకుంటున్నాను, ఈ లాక్డౌన్ ఎప్పుడవుతుందో ఏంటో అని హీరోయిన్ హీరోకి సపోర్ట్ చేసి మాట్లాడుతుంది. హీరోయిన్ దేవుడికి ప్రార్థిస్తుంది హీరో ధైర్యవంతుడు అవ్వాలి, అతను ఎవరికి కూడా భయపడకూడదు, లైఫ్లో అతను సక్సీడ్ అవ్వాలని. హీరో ఇది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. హీరోయిన్ ఆమె గురించి కాకుండా అతని గురించి ప్రార్థిస్తున్నందుకు. ఓనర్ మేడంకి హీరో యొక్క కెరీర్ గురించి
గురించి కొంచెం టెన్షన్ మొదలవుతుంది. అందుకే ఒకరోజు హీరోయిన్కి కాల్ చేసి సడన్గా ఆమెతో కొంచెం రూడ్గా మాట్లాడడం మొదలు పెడుతుంది. దట్ అతని లైఫ్లోకి నువ్వు వచ్చావు, ఈ 15 రోజులు ఎలా పోయినా పర్లేదు, కానీ ఈ 15 రోజుల తర్వాత మాత్రం నువ్వు అతన్ని ఒక్కసారి కూడా అప్రోచ్ అవ్వడానికి ట్రై చేయకూడదు. అతనికి దూరాన్ని మెయింటైన్ చేయాలి. మీ ఇద్దరి మధ్యన ఎటువంటి సంబంధం కూడా ఉండకూడదు. ఇంకా అతను మీ ఇంట్లో ఉన్నట్టు ఎవరికి కూడా నువ్వు తర్వాత ఎప్పటికీ కూడా చెప్పకూడదని. ఎంతవరకు మాత్రమే నేను చెప్పగలుగుతాను. దీని మీనింగ్ మొత్తం కూడా నీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నువ్వు నీ ఫీలింగ్స్ అన్నిటినీ కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. అదే నీ ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పి కాల్ కట్ చేస్తుంది. హీరోయిన్ లోపల ఆమె మాటలని విన్న తర్వాత కొంచెం బాధ మొదలవుతుంది. కానీ ఇదంతా కూడా నిజమే అని తను లేటర్ రియలైజ్ అవుతుంది. బికాస్ ఈ 15 డేస్ తర్వాత అతను అతని లైఫ్లో ముందుకు వెళ్ళిపోతాడు. ఈమె ఇంకా అతను ఎప్పటికీ కూడా కలవరని. ఆ రిపోర్టర్ ఎప్పుడు హీరోని న్యూస్లో చెడుగా చూపించడానికి ట్రై చేయాలనుకునే అదే రిపోర్టర్కి తెలిసిపోతుంది హీరోయిన్ వాళ్ళ ఇంట్లోనే గత కొన్ని రోజులుగా నివసిస్తూ ఉన్నాడని. అందుకే హీరోయిన్కి ఒక మెసేజ్ అయితే చేస్తుంది. హీరోయిన్కి ఎంత కావాల్సి అంత డబ్బులు ఇస్తాను, లంచం ఎంత కావాల్సి అంత తీసుకో, కానీ హీరో గురించిన అన్ని వివరాలు అతనితో ఏం షేర్ చేసుకున్నా, అతని గురించిన చెడు మంచి అన్నిటినీ కూడా నాతో షేర్ చేయి. మనం అతని యొక్క సీక్రెట్స్ అన్నిటిని బయట పెట్టి బోల్డ్ అంత ప్రాఫిట్ని సంపాదించవచ్చు అని. కానీ ఈ ఆఫర్ మొత్తాన్ని కూడా హీరోయిన్ డైరెక్ట్గా రిజెక్ట్ చేసేస్తుంది. ఆమె నెంబర్ని కూడా బ్లాక్ చేసి పడేస్తుంది. హీరోయిన్ ఎప్పటికీ కూడా హీరోకి అస్సలు నమ్మక ద్రోహం చేయాలనుకోదు. కానీ కాసేపటి తర్వాత హీరోయిన్ యొక్క ఈ మెసేజ్ని చదువుతాడు. కేవలం స్టార్టింగ్ కొన్ని మెసేజ్లు మాత్రమే చదివి హీరోయిన్ గురించి పూర్తిగా తప్పుగా అర్థం చేసుకుంటాడు. హీరోయిన్ డబ్బుల కోసం ఎంత నీచానికన్నా దిగజారే క్యారెక్టర్ అని. అందుకే ఇంకా ఆ రోజు నుంచి హీరోయిన్తో సరిగ్గా మాట్లాడటమే మానేస్తాడు. ఆమెతో అన్ని విషయాల్ని షేర్ చేసుకోవడం, ఫ్రీగా ఉండడం కూడా మానేస్తాడు. హీరోయిన్కి అసలు అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు ఆమెతో బాగానే ఉన్న అతను సడన్గా ఎందుకు ఇలాగా మారిపోయి ఆడ్గా బిహేవ్ చేస్తూ ఉన్నాడు అని. అందుకే హీరోనే వెళ్ళి అడిగినప్పుడు అతను హీరోయిన్తో అంటాడు, ఇక పై నుంచి నువ్వు నా అసిస్టెంట్వి కాదు, నేను నీకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు చెప్పింది ఏది కూడా నేను పాటించాల్సిన అవసరం అంతకు మించి లేదు, నీకు ఎంత డబ్బులు కావాల్సి అంత డబ్బులు తర్వాత ఇప్పించేస్తాను, నన్ను వదిలే ప్రశాంతంగా నా జీవితంలోకి కూడా రావద్దని అంటాడు. హీరోయిన్కి కొంచెంగా విషయం అర్థమవడం మొదలవుతుంది. అందుకే అతనికి క్లారిటీని కూడా ఇచ్చేస్తుంది. నేను డబ్బుల కోసం పని చేసేదాన్ని అయితే నేను ఇన్ని రోజులు ఇంట్లో ఎందుకు పెట్టుకుంటాను, ఫ్రీగా ఎందుకు పెట్టుకుంటాను, నేను ఆ రిపోర్టర్కి కూడా ఏమీ చెప్పలేదు నీ గురించి, తన ఆఫర్ని కూడా రిజెక్ట్ చేసి నెంబర్ని కూడా బ్లాక్ చేసేసానని. హీరో ప్రస్తుతానికైతే నమ్మడు. కానీ ఒక 4-5 రోజుల తర్వాత అతనికి నమ్మకం కుదురుతుంది. ఈ 5 డేస్ కూడా వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నా సరే మొహాలు తిప్పుకొని ఫుల్ యాటిట్యూడ్ అయితే చూపించుకుంటారు. కానీ 6th డేకి హీరోని రియలైజ్ అవుతాడు హీరోయిన్ ఎంత మంచి అమ్మాయో, ఇన్ని రోజులు తనతో అంత మంచిగా ఉన్న అమ్మాయి పైన అతను ఎందుకు ఇంతలాగా డౌట్ పడుతున్నాడా అని. ఇంకా ఆ తర్వాత 2 రోజుల వరకు హీరోయిన్ కంటిన్యూస్గా అడుక్కుంటూనే ఉంటాడు. సారీల మీద సారీలు చెప్తాడు. ఆఖరికి హీరోయిన్ కూడా అతనికి క్షమాపణని యాక్సెప్ట్ చేస్తుంది. వీళ్ళిద్దరూ మళ్ళీ యథావిధిగా ఫ్రెండ్స్ అయిపోతారు. ఈసారి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్ కన్నా కొంచెం ఎక్కువే అవుతారు, లవర్స్కి కొంచెం తక్కువగా కనిపిస్తారు మనకి. హీరోయిన్ ఓ రోజు నిద్ర లేచి తన ఫోన్ని ఓపెన్ చేసి చూస్తే తర్వాత రోజు నుంచి వాళ్ళ ఏరియాలో కూడా లాక్డౌన్ని ఎత్తేస్తున్నారన్న న్యూస్ని చూసి చాలా అప్సెట్ అవుతుంది. ఇంత ఫాస్ట్గా టైం ఎలా వెళ్ళిపోయిందో అని ఆలోచిస్తూనే ఉంటుంది. తర్వాత రోజు మేనేజర్ వచ్చేస్తాడు హీరోని తీసుకువెళ్ళిపోవడానికి. హీరోయిన్ అతని లగేజ్ మొత్తాన్ని కూడా కింద వరకు దింపుదాం అనుకుంటుంది. కానీ మేనేజర్ వద్దని అంటాడు. కింద ఏ రిపోర్టర్ ఉన్నా సరే మళ్ళీ హీరోకి ప్రాబ్లం వస్తుందని. హీరోకి కూడా ఇక్కడి నుంచి వెళ్ళాలని లేదు. కానీ మేనేజరే హీరోని అక్కడి నుంచి ఈడ్చుకెళ్ళిపోతాడు. వాళ్ళు సెల్లర్కి వచ్చేసరికి ఆ క్రేజీ ఫ్యాన్ గర్ల్ అక్కడికి ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. ఐ లైక్ యూ అని ఎన్నిసార్లు చెప్పాను, నువ్వు నాతో కాకుండా వేరొక అమ్మాయితో ఉండడం నాకు అసలు ఇష్టం లేదని గట్టిగా అరుస్తుంది. హీరో దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేసే కరెక్ట్ టైంకి హీరోయిన్ అయితే అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని గట్టిగా పట్టేసుకుంటుంది. తర్వాత కొంతమంది బాడీ గార్డ్స్ అయితే ఆ క్రేజీ గర్ల్ని అక్కడి నుంచి ఈడ్చుకొని లాక్కొని బయటికి తీసుకెళ్లి పడేస్తారు. హీరోయిన్ హీరో దగ్గరికి వచ్చి, నువ్వు ఎప్పట్లా కాకుండా ఈసారి కొంచెం బ్రేవ్గా కనిపిస్తున్నావే, నీ క్రేజీ ఫ్యాన్ కనిపించినా సరే అంతగేం భయపడకుండా నిలకడగానే నుంచున్నావు, సరే ఇదే నాకు కూడా కావాలి, నువ్వు చాలా బ్రేవ్ బాయ్ అయిపోయావు కదా, నీ డ్రాయింగ్ని మర్చిపోయావు, ఇది ఇవ్వడానికి నేను కిందకి వచ్చానని చెప్తుంది. హీరో వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ వాళ్ళ ఇల్లంతా కూడా హీరోయిన్కి చాలా వెలుతుగా అనిపిస్తుంది. ఇంట్లో మొత్తం కూడా హీరో మెమరీసే హీరోయిన్కి గుర్తొస్తుండడంతో హీరోయిన్ చాలా అప్సెట్ అవుతుంది. కానీ రోజులు గడిచే కొద్దీ తన వర్క్లో కూడా తను కొంచెం బిజీ అయిపోతుంది. కానీ మంచి విషయం ఏంటంటే ఇంకో పక్క హీరో కూడా మన హీరోయిన్ని అస్సలు మర్చిపోలేదు. ఓ రోజు డైరెక్ట్గా హీరోయిన్ని కలవడానికి తన వర్క్ ప్లేస్కే వచ్చి తన్ని సర్ప్రైజ్ చేస్తాడు. వాళ్ళిద్దరూ ఒకరి వైపు ఒకరు చాలా హ్యాపీగా చూసుకుంటూ ఉన్న ఈ సీన్ని చూపించి ఈ స్టోరీని హ్యాపీగా ఎండ్ చేస్తారు. ఈ స్టోరీలో లవ్ అనే ఎలిమెంట్ని అంత డీప్ డైవ్గా ఎక్స్ప్లోర్ చేయకపోయినా సరే కొంచెం ఫన్నీ సీన్స్ని పెట్టి స్టోరీని మంచిగా క్రియేట్ చేయగలిగారని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ ఎలా అనిపించిందో ఈ స్టోరీ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మంచి సపోర్ట్ అయితే
వస్తుంది. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి. ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.